చికెన్ సుక్కాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను చికెన్ సుక్కాకి మసాలా తయారు చేసుకుంటున్నానండి. వీటన్నింటిని మనం వేయించుకోవాలి. వీటిని నేను గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను మసాలా వేయించుకున్నానండి. పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. 1 ఇంచు అల్లము, 5 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. వీటన్నింటిని వేయించుకుంటున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి తీసుకున్నానండి. వాటిని కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత వేగిపోయిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 1 రెబ్బ కరివేపాకు వేసుకుంటున్నాను. వీటిని వేసుకుని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ని ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి. మనం వేయించుకున్న వాటిని మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మగ్గించుకోవాలి. నేను ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మగ్గుతుందండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది చికెన్కి ఇలా పట్టేలాగా దీన్ని మగ్గించుకోవాలి. అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలండి. దీంట్లో పైన మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో నోరూరించే చికెన్ సుక్కా రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.